శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి ఆగస్టు 25 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవడరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన గురుగారి పేరు శివరామరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9172001817. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువు గారు ఎటువంటి సమస్యలకైనా గంటలో పరిష్కారం చూపిస్తారు. నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక వీడియోకి వస్తే కనుక ఈ ధనుసు రాశి వారికి రేపటి రోజున అన్నీ చాలా కూడా అనుకూలంగా ఉన్నట్లుగా అనిపిస్తాయన్నమాట. రేపటి రోజున మీ యొక్క అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయితే ఖచ్చితంగా అవుతాయండి. రేపటి రోజు మీకు అనుకూలంగా చెప్పుకోవచ్చు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు అలాగే కొత్తగా వ్యాపారం మొదలుపెట్టే వారికి కొంచెం రేపటి రోజునైతే కలిసిబాటుగా అయితే ఉండదండి. ఏదైనా కానీ ఇలాంటివి ఏదైనా పెట్టుకోవాలనుకుంటే తర్వాత ఏదైనా మంచి రోజు పెట్టుకోండి. ఇక అలాగే స్నేహితులు కానివ్వండి, లేదంటే ముఖ్యమైనటువంటి వ్యక్తులను కానీ రేపటి రోజున కలుసుకోబోతున్నారు. అలా కలుసుకొని వారితో కొన్ని విషయాలను కూడా చెప్పుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా కూడా ఉండండి. ఎందుకంటే మీకు ఆర్థికపరమైన విషయాలు యందు కొంచెం జాగ్రత్త, గోప్యత అయితే అవసరము. ఏ విషయాలు కూడా ఎవరిని కూడా నమ్మకుండా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాల్లో, పనుల్లో కూడా మీకు లాభాల పాటుగా కనిపిస్తుంది. అలాగే రేపటి రోజున మీ యొక్క సోదర సోదరిమణులు లేదంటే ఎవరైనా కానీ ఆస్తిపాస్తుల విషయంలో కొంచెం ఏదైనా మాట్లాడుకోవడం కానీ, మీకు దక్కవలసిన ఆస్తిపాస్తులు ఇటువంటివి దక్కడం కానీ జరుగుతాయండి. కొంచెం వారితో విభేదాలు కూడా జరిపేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ తిరిగి మరలా వాటిని మీరు తప్పకుండా, అంటే మీ యొక్క మాట తీరు వలన మరలా వారితో ఎటువంటి విభేదాలు లేకుండా సరిదిద్దుకునేలాగా చేసుకుంటారు. అలాగే మీరు రేపటి రోజున మీ యొక్క ఏదైనా కానీ మీరు చేసేటువంటి మంచి పనుల వల్ల, వ్రతాల వల్ల, పూజల వల్ల ఒక అదృష్టమైనటువంటి రోజుగా రేపటి రోజున మీకు మిగలబోతుంది. అలాగే అఖండమైనటువంటి అదృష్టాన్ని కూడా మీరు చూసి నివ్వెరబోతారు. భగవంతుడు మాకింత మంచి, అంటే ఒక మంచి రోజుగా ఇచ్చాడా, మా కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చాడా అని చెప్పేసినటువంటి ఒక భావన మీలో కలుగుతుంది. అంటే మీ పనుల్లో మంచి లాభం రావటం కానీ, అంటే ₹1 చెప్పాం కదా, ₹1 దగ్గర ₹10 రావటం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట. మరింత ఎక్కువగా లాభాలని మీకు రానివ్వండి. ఇటువంటివి జరుగుతాయన్నమాట. అలాగే బిజినెస్ పరంగా కూడా రేపటి రోజున మీకు మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయండి. ఇక ఈ రాశి వారికి సహజంగానే ఏంటంటే బోలెడన్ని తెలివితేటలు అధికంగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా చాలా తెలివితో చేస్తారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు కూడా పెద్దగా తీసుకోరు. అయితే మీరు కొందరు నమ్మటం వల్ల మోసపోతున్నారని చెప్పాం కాబట్టి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఎవరి మాటలు కూడా ఎక్కువగా అయితే మీరు నమ్మకండి. అంటే మీకు ఏదైతే మీ మనసులో ఉన్నటువంటి మాట, మీరు ఏదైతే ఫస్ట్ మీ సైడ్ మీ మైండ్కి ఎక్కించుకుంటారో ఆ మాటని అమలు చేయండి. అంతేకాకుండా మీరు ఏదైనా చేయాలనుకుంటే కూడా ఖచ్చితంగా చేస్తారు. మీ బలం ఏంటనేది మీకు తెలియదండి. మీ వెంట ఎప్పుడు కూడా ఒక భగవంతుని యొక్క శక్తి అనేది మీ వెంట ఉండి మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా కాపాడుతున్నటువంటి ఆ యొక్క దైవశక్తిని మీరు కూడా గుర్తించండి. మామూలుగానే మీకు ఆధ్యాత్మికపరమైన విషయాలు యందు భక్తి పట్ల ఎక్కువగా మంచి అభిప్రాయం ఉంది. ఇక రేపటి రోజున వ్యాపారం నుంచి మంచి లాభాలు మీకు తీసుకొచ్చేలాగా ఉందన్నమాట. కాబట్టి వ్యాపారంలో కొత్తగా ఏదైనా కానీ మెలకువలు ఉంటే నేర్చుకోండి. అలాగే మంచిగా అందులో వచ్చేటువంటి లాభాలను వృధా చేయకుండా, అతి ఖర్చులు పెట్టకుండా జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనకి ఏ కష్టం వచ్చినా కూడా ఎవరు తోడుగా ఉండరండి. కాబట్టి ఒక దగ్గర మనకు ₹1 ఉండడం చాలా ముఖ్యం. కాబట్టి కొంచెం పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఏంటంటే మీరు మంచి మనుషులు, అందరికీ కూడా సహాయం చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఎటువంటి అంటే మీ మనసులో ఎటువంటి కల్మషం లేకుండా అందరిని కూడా సమభావంతో చూస్తూ ఉంటారు. అన్ని విషయాలు కూడా పాజిటివ్ అయినా కూడా నెగిటివ్ అయినా సమభావంతో స్వీకరిస్తారు. కాబట్టి ఏంటంటే మీకు తెలియకుండానే మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తులు కూడా మీ చుట్టూ ఎప్పుడు కూడా కాపు కాసుకుని ఉన్నారండి. కాబట్టి అటువంటి వ్యక్తులు కొంచెం జాగ్రత్తగా గుర్తించి జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకున్నటువంటి అప్పులు కూడా తొలగిపోయిన మార్గం అనేది రేపటి రోజున మీకైతే కనిపిస్తుంది. అలాగే మీ జీవితం అనేది రేపటి రోజున చాలా చక్కగా అయితే మీరు ఉండటం చూస్తారు. తప్పకుండా ఏంటంటే మీరు ప్రతిరోజు కూడా ఏలుంటే పరమేశ్వరుని యొక్క నామాన్ని, ఓం నమః శివాయ మంత్రాన్ని ఎన్నిసార్లు జపించుకుంటూ ఉండండి.
శివానుగ్రహం అనేది మీకు పూర్తిగా ఎక్కువగా లభించడానికి ఈ విధమైన పనులు చేయండి. శివానుగ్రహం మీకు తోడైతే అఖండ ఐశ్వర్యం అనేది మీకు కలుగుతుందండి. మీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా మీకు అనుకూలంగా మారినట్లుగా ఒక మంచి తేలినటువంటి వైబ్రేషన్, ఒక పాజిటివ్ వైబ్రేషన్ మీలో ఏర్పడినట్లుగా మీకు అనిపిస్తుంది. కాస్త అనారోగ్య సమస్యల పట్ల కూడా దృష్టి సారించండి. అలాగే ఇంట్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకు, పెద్దవాళ్ళకు కావచ్చు, ఇలా సీజనల్గా ఏదైనా చిన్న చిన్న అనారోగ్యం ఏదైనా కానీ తగినటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొని మాత్రం తప్పకుండా వాటిని నెగ్లెక్ట్ చేయకుండా జాగ్రత్తగా తీసుకోవడానికి పాటించవలసినటువంటి అంటే వైద్యాన్ని ఇప్పించండి. అలాగే మీరు దాన్ని నిర్లక్ష్య భావంతో చూడకండి. ఇక అలాగే ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రేమికుల పరంగా ఎవరైతే అంటే ప్రేమకు చక్కగా ప్రేమంతా కూడా ముగిసిపోయి ఇక పెళ్లి పీటల వరకు వెళ్ళాలని చెప్పి అనేటువంటి ఆలోచనలు ఎవరైతే ఈ ప్రేమికులు కలిగి ఉన్నారో ఆ రాశి వారు రేపటి రోజున అనుకూలమైన సమయం అనమాట. చక్కగా రేపటి రోజున మీరు పుణ్యక్షేత్రాలు దర్శించుకునేటువంటి ఒక ప్లాన్ అయితే వేసుకుంటారు. అంతేకాకుండా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా సంప్రదించి మీ యొక్క ప్రేమ విషయాన్ని తెలపడము, ఆ తర్వాత చక్కగా ఒకరిని అర్థం చేసుకొని మీ ఇంట్లో వాళ్ళకు చెప్పడం వల్ల మీ ప్రేమను కూడా వారు అర్థం చేసుకోవడము, మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పి వాళ్ళు తెలుసుకోవడం, మీకు ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడా మీకు పాజిటివ్ ఎనర్జీగా అయితే మీకు అలాగే చిన్న చిన్న సిందోషాలు ఉంటే కూడా తొలగిపోవడం రేపటి రోజున మీరు తప్పకుండా పేదవాళ్ళు కనిపిస్తే మీ వంతుగా సహాయం చేయడానికి ప్రయత్నించండి. అలాగే మీపై ఉన్నటువంటి ఏదైనా దోషాలు ఉన్నప్పుడు కూడా అవి తొలగిపోవాలంటే తప్పకుండా మీరు శివానుగ్రహం కోసం శివాభిషేకం చేయించుకోండి. అంతేకాకుండా అర్చన చేయించుకోండి. ఇటువంటివి చేయడం వల్ల ఏంటంటే భగవంతుని యొక్క అనుగ్రహము, శివానుగ్రహం అనేది మీకు కలిగితే ఏ దోషాలు, ఏ గ్రహ దోషాలు కూడా మిమ్మల్ని ఏమి చేయలేవండి. కాబట్టి ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా ఆ చిన్న పని మనం చేస్తే మన జీవితంలో వచ్చినటువంటి మార్పులు బోలెడన్ని ఉంటాయి. కాబట్టి మనకు మనం మంచిగా ఉండడానికి మనం చేసుకోవాలంటే పనులు ఎంత కష్టమైనా కానీ, ఎంత కుదిరిపోయినా కానీ చేసుకుంటే భగవంతుడు అనుకుంటాడు, ఆహా వీరికి కుదరపోయినా కూడా మన కోసం ప్రత్యేకించి రోజున 10 నిమిషాలైనా కేటాయించి మన కోసం చక్కగా అభిషేకం చేయించుకున్నాడు, పూజ చేయించుకున్నాడు, మనసులో అయినా కనీసం నామస్మరణ చేసుకున్నాడు అని చెప్పేసి ఒక భగవంతుడు అనేది మనపై ఒక మంచి భావన అనేది పెరిగి మనల్ని రక్షిస్తూ ఉంటాడు. అలాగే మంచి మనసుతో మనం చేసేటువంటి సహాయంతో కూడా భగవంతుడు ఉంటాడండి. మంచి ఆలోచనలో కూడా భగవంతుడు ఎప్పుడు కూడా ఉంటాడు. మనం ఎంత నిజాయితీగా ఉన్నప్పుడు కూడా మనం చేసినటువంటి పనులు ముందుకు సాక ఎంతోమంది మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి మనుషుల చుట్టూ మనం ఉంటున్నాం అంటే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు మనకు తోడుగా ఉంటాడు. కాబట్టి మీరైతే కుమిలిపోతున్నారండి. చాలా రోజుల నుండి మీ కష్టాల సమస్యలు చూసుకొని అర్థం చేసేటువంటి మనుషులు లేక, అర్థం చేసుకున్నా కూడా మిమ్మల్ని మోసం చేసేటువంటి మనుషుల మధ్య చాలా రోజుల నుండి దూరంగా ఏమైనా పారిపోతే బాగుండు, ఈ జీవితం నుండి అస్సలు మాకు ఈ సమస్యలు ఏంటి, కష్టాలు ఏంటి అని చెప్పి కుమిలిపోతున్నారు వారు. ఈ రాశి వారిలో చాలా బోలెడు ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా అంటే మధ్యతరగతి వారిలో కొంచెం డబ్బులు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ చాలా రకాలుగా కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారు కావచ్చు. ఇలా రకరకాలుగా చాలామంది ఈ రాశివారు అనూహ్యమైనటువంటి కష్టాలను ఒకదాని తర్వాత ఒకటి ఎదుర్కొంటూ చాలా కుమిలిపోతున్నటువంటి రోజులు, నిద్రలేనటువంటి రాత్రులు కూడా గడిచినటువంటి రోజులు చాలా ఎక్కువగానే ఉన్నాయండి. కాబట్టి మీలో ఉన్నటువంటి సామరస్య భావాన్ని బలవంతంగా చక్కగా మీరు అమలుపరుస్తూ ధైర్యంతో ముందుకు వెళ్ళినప్పటికీ కాలం అనేది మీకు అనుకూలంగా లేనట్లుగా మీకు అనిపిస్తుంది. కానీ బాధపడాల్సిన అవసరం అయితే లేదండి. తప్పకుండా మనకి ఏదో ఒక రోజు అంటూ భగవంతుడు మనకి ఇస్తాడు. ఆ రోజున మనం ఎంతగా ప్రయత్నించకపోయినా అదృష్టం అనేది వస్తుందని చెప్పి అంటూ ఉంటారు కదా. అలాంటి అదృష్టం అనేది మీరు పనిచేసినా చేయకపోయినా ఇన్ని రోజులు మీరు చేసినటువంటి పనికైనా కష్టానికైనా భగవంతుడు మీకు ఇచ్చినటువంటి మంచి బహుమానంగా ఈరోజు మీకు మిగులుతుంది. అయితే మీ యొక్క డెసిషను, మీ యొక్క ఆలోచనలు మీకు అన్ని విధాలుగా కూడా రేపటి రోజున ఉపయోగపడతాయి. ఒక మంచి ఆలోచన అలాగే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీద రేపటి రోజున మీ జీవితం అనేది ఆధారపడబోతుంది. అంటే ఒక పని చేసే చోట కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా ఏంటంటే మీలో మీకు తెలియనటువంటి ఒక కొత్త శక్తి అనేది మీకు ఏర్పడబోతుంది. అంతేకాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులతో కొంతమంది అంటే అది కూడా ఏంటంటే అండి దూరపు బంధువులతోనే లేదంటే మీ యొక్క కీడు కోరుకునేటువంటి వ్యక్తులతోనో లేదంటే బంధం ఉంటుందో ఆ బంధం కూడా ముగిసిపోతుందండి. ఎందుకంటే వారేంటి, వారి ప్రవర్తన ఏంటి, వారు అసలు మీ దగ్గరికి ఎందుకు అవసరం కోసం వస్తున్నారా, లేదంటే మిమ్మల్ని ముంచాలని చెప్పి చూస్తున్నారా, లేదంటే ఇంకేదైనా కానీ మీరు బాగోకపోతే చూసి ఆనందించడానికి వస్తున్నారా, ఇటువంటి విషయాలన్నీ కూడా వారి ద్వారా తెలుసుకొని అసలు ఆ వ్యక్తి ఏంటో, మనకి వాళ్ళకు ఉన్నటువంటి అవసరం ఏంటి, ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని మీరు వాళ్ళనైతే వారితో ఒక బంధాన్ని కూడా ముగించుకుంటారు. ఇక అవసరం లేదు మీతోటి మీకు సంబంధం లేదు, మీ మీద మాకు ఏర్పడినటువంటి మంచి భావనను మీరు పోగొట్టుకున్నారు, మీరు చేసినటువంటి పనులు మాకు చాలా కీడు తలపెట్టే విధంగా ఉన్నాయని చెప్పేసి ఇలా మాట పెరిగి వారేంటి, వారి ప్రవర్తన ఏంటనేది మీరు పూర్తిగా తెలుసుకొని వారిని దూరం పెడతారనమాట. మరి తెలుసుదా కండి ధనుసు రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.